హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెనక వేరే వాళ్ళు ఉన్నారు, మనకు ఘోరంగా నవ్వుతుంది కానీ ఆపుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఏదో అలా ట్రై చేస్తున్నా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. చూద్దాం. సాయంత్రం కూడా అలా సరదాగా పార్క్కి వెళ్దామని వస్తున్నా. సరే, మళ్ళీ కొంచెం పైన స్టార్ట్ చేస్తాను. వెనక అమ్మాయిలు వస్తున్నా. మళ్ళీ ఆన్ చేసిన. ఇప్పుడు ఎవరు లేరు, చెప్పండి. ఇక చాలా రోజుల నుంచి ఇలా అనుకుంటున్నా, వ్లాగ్ చేద్దామని. ఇక 40 లక్షల లోన్ తీసుకొని వచ్చినాం, కనీసం ఒక వీడియో ఒక ఫోటో లేకపోతే ఎట్లా. ఇంకా ఈ రోజు నుంచి మీకు ఇచ్చి పడేస్తా వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? తెలుసుగా, దొమ్మలు కూడా బాబుజీ అని అంటారు. యా, చూడండి అక్కడ ఫ్లైట్ పోతుంది. ఇది ఏమంటారు, రమ్గారి 6 గుర్రాడట. కానీ ఇక్కడ అన్నదానం అయితే పెడతారు. చూడండి, నేను స్పెల్లింగ్ అంత రిస్క్ తీసుకోదలుచుకోలే. నేను ఇక్కడ అన్నదానం పెడతాడు ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 2 o'clock అట్లా అన్నదానం పెడతారు. కాకపోతే ఖర్చుపు కట్టుకోవాలి, మ్యాండేటరీ. ఖర్చుపు లేకపోతే అన్నదానం పెట్టరు, ఎందుకంటే ఇది ముస్లింలకు సంబంధించింది. ఓకేనా? అంత కొంచెం దగ్గరలో వచ్చేసినాం మనం పార్క్కి. ఓకే, ఫస్ట్ వ్లాగ్ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో కూడా రిపీట్ చేస్తా, అంటే కొంచెం పర్ఫెక్ట్ అయ్యే వరకు. ఏం చెయ్యనని చెప్పట్లేను. ఇక్కడ చూడండి, ఎవరు ఉన్నారు కదా, చేప మొత్తం మామూలు జుట్టు లేదు, ఓకేనా? ముందులో వస్తున్నారు. సో మనకెందుకంట ఇలా కెమెరా తీసుకొని పోయారనుకో. సిగ్నల్ పడ్డది, అది దాటుతున్నా. చూడండి, అంజేవాడుకు సిగ్నల్ పడ్డా మీదికి వస్తుండ్రు. రోడ్ సంచారమే, బస్సు మీద బస్సు పోతున్నది, లండన్ అందాలు ఉన్నాయి. మనమైతే పార్క్ వచ్చేసినాం. చూడండి, ముందట మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు పోతున్నారు. వాళ్ళకి వినపడకుండానే మాట్లాడుతున్నా. సరే, ఎంత మంచిగా ఉందో పార్క్ వ్యూ. రోజు సాయంత్రం పూట అలా వస్తా టైంపాస్కి. అలా వచ్చేసి, కానీ ఒక్కరు విడిగా రాకండి పార్క్కి, ఎందుకంటే ఫోన్లు గుంజుకొని దెంగేస్తారు. సారీ ఫర్ స్పీకింగ్ బ్యాడ్ వర్డ్స్, బట్ వ్లాగ్ వైరల్ కావాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి తప్పట్లేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, మామూలుగా లేదు. పార్క్ చాలా దూరం ఉంటుంది. దీన్ని ఒక అరౌండ్ 2-3 hours తిరిగినా కానీ ఈ పార్క్ ఎంత పెద్దగా ఉందో నేను కనిపెట్టలేకపోయినా. మొన్న షిఫ్ట్ నుంచి వచ్చిన, ఫ్రెష్ అప్ అయ్యి చల్లగా 2 బీర్లు వేసి వచ్చినాక ఒక మినిమం 2 గంటలు తిరిగిన. అయినా అమ్మ చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి చేప తెచ్చుకుంటాడు, పిల్లలతో వచ్చి సరదాగా గడిచిపోతారు. వాడు ఇటే చూస్తాను. చూడండి, గుండ్రంగా ఉన్నాడు బ్రిటిష్ వాడు. ఫోను అంత క్లారిటీ లేదు కానీ మీకు ఐడియా వచ్చే ఉంటుంది. చూసిరా, వాడు చూడండి ఎంత విశాలంగా ఉందో, ఎంత పెద్దగా ఉందో పార్క్. అవతల లోపల ఇటు సైడ్ ఒకసారి చూడండి మీరే. ఇక్కడ చూడండి ఎట్లా చేస్తుంది, సిగరెట్ వేస్తుంది, బీర్ తాగుతుంది. ఇలా చాలామంది ఉంటారు, కాకపోతే మనకి ఎవరు. చాలా పెద్ద పార్క్ ఇది అప్టన్ పార్క్లో ఉంది. రావాల్సిన వాళ్ళు రావచ్చు, బట్ ఒక్కరైతే రాకండి నా సజెషన్. ఎందుకంటే ఇక్కడ చాలామంది నిన్న చూస్తుండే కూడా వేరే వాళ్ళ ఫోన్స్ గుంజుకోపోయారు. అందుకే నేను జనాల్లోకి వస్తున్నా, మూలకు వస్తలేను. ఎక్కడ ఒక చేప తెచ్చుకుంటాడు, ప్రశాంతంగా అట్లా ఆడుతూనే ఉంటాడు.
ఇంత పెద్ద మన దగ్గర కూడా ఇంత పెద్ద పార్క్ ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది నాకు. చూడు ఇక్కడ ఒక ఫ్యామిలీ, అక్కడ ఒక బ్రిటిష్ పాప. అక్కడ పోయి కాసేపు కూర్చోవాలని ఉంది కానీ వాళ్ళు ఏమంటారు అని భయం అంతే. కాదు పాప, చిన్న పాప కాదు, నేను మాట్లాడేది బ్రిటిష్ పాప గురించి. ఏదో మాట్లాడుతుంది. ఆయన దానికి స్కేటింగ్ నేర్పుతుంది. ఇప్పుడే కెమెరా చూస్తుంటే కూడా కింద పడ్డది. కానీ ఆడేమన్నా ఫ్రెండ్లీగా నేను తీసుకొచ్చా బ్రదర్ సెలెక్ట్ వీడియో అంటే ఓకే నో ప్రాబ్లం అన్నాడు. బట్ మనం వాడంత పర్మిషన్ ఇచ్చడం లేట్, మనం గుంజి పడేస్తాం కదా. నాకు కావాల్సింది ఏంది కంటెంట్. మనం న్యూ కంటెంట్ క్రియేటింగ్ కాబట్టి మనకి ఏది పడితే అది కంటెంట్. చూడు అసలు నేనే వీడియో తీస్తుంది అనిపిస్తాం నాకు. 10 మంది ఉన్న ఒక్కరిద్దరు ఉంటే నాకు అసలు మాటే రాదు. అలాంటిది ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నంటే ఒక రకంగా పబ్లిక్లో మాట్లాడి చాలా డెవలప్ చేసుకున్నా. అయితే నేను ఇది నా ఫస్ట్ బ్లాగ్. మీరు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించడానికి ఫస్టే చెప్పిన, మళ్ళీ చెప్పాను. నాకు చిరాకు తెలుసుగా. చాలా చెట్లు ఉంటాయి, చెట్లు. అవసరమా అనే దానికి ముందు వాళ్ళు మన మనసుకు దగ్గరున్నోళ్ళ దూరం ఉన్నోళ్ళ చూడాలి. మనసుకు దూరం ఉన్నోళ్ళైతే వాళ్ళు మనకి ఎంత దగ్గరున్నా పోబుద్ది కాదు. గదే మనసుకు దగ్గరున్నోళ్ళైతే వాళ్ళు ఎంత దూరం ఉన్నా పోవాలనిపిస్తుంది. ఇక్కడ బుక్స్ ఉంటాయి, తీసుకొని ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడే కాదు, పార్కులో ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. కానీ మనకు చదివే అలవాటు లేదు కాబట్టి బుక్స్ తీసుకోవట్లేం. ఇక్కడ ఒక అక్క ఏదో మాట్లాడుతుంది అండి. ఇక్కడ చూడండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ మొత్తం డిఫరెంట్ టైప్ ఉన్నాయి కదా. అందుకేనేమో బయట దేశాలకి ఇచ్చి ఇది మాట్లాడాలి తెలుస్తలేదు. పాప నాతోటే చాట్ చేసింది ఇంతసేపటి దాకా. మీ అందరికీ ఎట్లా చూపించాలని చూస్తున్నా అంతే. వాళ్ళమ్మ చూడండి ఇటే చూస్తుంది. Fine.